అయితే మొదటి 5 వచనాల్లో దావీదు ఎప్పటిలాగానే దేవుని స్తుతిస్తూ ప్రారంభిస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే నేను చదువుతున్నాను, వినండి. దేవా, నా హృదయం నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. జనుల మధ్యనికి ఆయన కృతజ్ఞతాస్తుతులు ఎక్కడ చెల్లిస్తానంటున్నాడు? జనుల మధ్యలో. వారు అన్యులైనా దేవుని నమ్ముకున్న బిడ్డలైనా ఎక్కడైనా సరే జనుల మధ్య నేను నిన్ను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, ప్రజలలో నిన్ను కీర్తించేదను. అక్కడ వరకు దేవునికి ఏం చేస్తానో ఆ 3 వచనాల్లో చెప్తూ 4వ వచనంలో యెహోవా నీ కృప ఆకాశము కట్టే ఎత్తైనది. అంటే ఆయన కృపను వర్ణించడానికి ఆయనకి మరి ఏది కూడా దొరకట్లేదేమో. ఆయన ఏమంటున్నాడంటే ఆకాశము కంటే ఎత్తైనది. ఎందుకంటే ఆకాశం చేరుకోవడమే మనిషికి చాలా కష్టం. మరి ఆ రోజుల్లో అప్పటికి రాకెట్స్ లేవు, రాకెట్ సైన్స్ అంతకంటే తెలీదు ప్రజలకి. ఇది రాసిన దావీదుకి కానీ వీళ్ళకి కానీ ఆకాశంలోకి వెళ్ళి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద కాలు మోపాడు, ఈ విషయాలు ఏమి అప్పటికల్లా జరగలేదు. కాబట్టి వారి వివరణ ఏ విధంగా ఉంది అని అంటే అది ఆకాశం కంటే ఎత్తైనది. ఒకవేళ మేబీ వాళ్ళు అనుకొని ఉండొచ్చు, ఆకాశంనైనా మనం అంటుకోగలమా అని, ముట్టుకోగలమా, లేకపోతే ఆకాశంలోనికి మనం వెళ్ళగలమా, అటువంటి ఆలోచనలు అప్పటికి వచ్చుండవు. ఎందుకంటే దేవుని యొక్క సృష్టిని వర్ణించే క్రమంలో లేకపోతే దానిని దాన్ని అనుభవించే క్రమంలోనే ప్రజలు అప్పుడున్నారు. ఇప్పుడంటే ఈ సృష్టిని మనం ఏం చేయొచ్చు, ఏ విధంగా మంచి చేయొచ్చు, ఏ విధంగా నాశనం చేయొచ్చు అనే కోణాల్లో మనుషులు ఆలోచించగలిగే అంత సైన్స్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. అప్పుడు ఆ విధంగా లేదు. ఇక్కడ రాస్తున్నాడు, ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది, అది చాలా దూరముగా ఉంది ప్రభా, నీ కృప చాలా గొప్పది ప్రభా అని దేవుణ్ణి వర్ణిస్తున్నాడు. అది ఆయన ఎప్పుడు వర్ణిస్తున్నాడు అని అంటే ఇంకా దేవుడు మేలు చేయక మునుపే. ఇంకా మనం కిందకి వెళ్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది. అంటే మన జీవితాల్లో మనం మేలు జరిగిన తర్వాత దేవుని స్తుతిస్తున్నామా, మేలు జరగక ముందే దేవుని స్తుతిస్తున్నామా? మనం ఏదో అడుగుతాం దేవుణ్ణి, ప్రభా నాకు ఇలా చేయి అలా చేయి అని చెప్పి మనం కొన్ని అప్లికేషన్స్ పెడతాం. అయితే ఆ మేలు మన జీవితంలో జరగక మునిపే మనం ఆయన్ని స్తుతిస్తున్నామా, ప్రార్థిస్తున్నామా లేదా అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. అయితే 6వ వచనంలో నీ ప్రభావమును సర్వభూమి మీద కనబడనిమ్ము, నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతులు నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో. ఎక్కడి నుండి ప్రారంభిస్తున్నాడు? ప్రభా నువ్వు నాకు ఉత్తరం ఇవ్వు అని. అంటే అప్పటి వరకు గాడ్ ఒక చిన్న పాస్ పెట్టినట్టుగా మనం చూస్తాం. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు, నేను ప్రహర్షించేదను షెకేమును. ఎక్కడి నుండి కొన్ని ప్లేసెస్ పేర్లు మనం చదువుతాం, కొన్ని ప్రాంతాల పేర్లు మనం చదువుతాం. ఒకసారి చదువుదాం. షెకేమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించేదను, గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నా శిరస్త్రాణము. చాలండి. ఇక్కడ వరకు కూడా అన్ని గొప్ప గొప్ప విషయాలు మనం చదువుతున్నాం. ఎలాగా? ఎఫ్రాయిం మనష్షే నాది, గిలాదు నాది. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, నాకు హెల్మెట్ అంటున్నాడు, నాకు శిరస్త్రాణముగా ఉంది. యూదా నా రాజదండము. మనకి ఇక్కడ ఒక సైన్ కనిపిస్తుంది కదండి, యూదా నా రాజదండము. అంటే గొప్ప గొప్ప రాజులు వచ్చే గోత్రము యూదా వారిది. యూదా జనాంగం నుండే కదా దావీదు వచ్చాడు, దావీదు వంశంలోనే యేసు ప్రభు వారు పుట్టారు. మహారాజులు అందులో వస్తారు అని ముందుగానే ఒక సూచనగా యూదా నా రాజదండము అంటున్నాడు. అయితే కిందకి మనం చదివినట్లయితే 9వ వచనంలో మోయాబు నేను కాళ్ళు కడుక్కున్న పళ్ళెము, ఎదోము మీదకి నా చెప్పు విసిరివేయుదును. ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం చదివిన మనష్షే, గిలాదు, తర్వాత ఎఫ్రాయిము, యూదా, సుక్కోతు, అలాగే ఇప్పుడు చివరిగా మనం చదివిన మోయాబు, ఎదోము, ఇవన్నీ కూడా యెరూషలేములో కొన్ని ప్రాంతాలు. అయితే యెరూషలేం ఇశ్రాయేల్లో కొన్ని ప్రాంతాలు. అయితే ఇశ్రాయేల్ అంతా కూడా దేవునిదే. ఇందులో మంచి ఉన్నాయి,
చెడ్డవి కూడా ఉన్నాయి మనం చూస్తే. ఎందుకంటే దేవుడు కొన్నిటికి ఘనతనిచ్చాడు. ఇగో ఇది నా రక్షణ ఏమంటారు శిరస్త్రాణము, యూదా నా రాజదండము అంటున్నాడు. మరి మోయాబు తర్వాత ఎదోము వాటి విషయాల్లో అక్కడ ఏమని రాయబడిందనంటే, మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము, దానికి అంత విలువ ఉంటుందంటారా? రక్షణ స్థిరస్త్రాణము దానికి ఉన్న హెల్మెట్కి ఉన్నంత విలువ కాళ్ళు కడుక్కునే దానికి ఉంటుందా చెప్పండి? ఉండదు కదండి. అలాగే ఎదోము మీదకి నా చెప్పు విసిరేదను. అంటే ఇక్కడ మనం గుడ్ అండ్ బ్యాడ్గా మనం ఫిల్టర్ చేస్తే మొదట చదివిన 5 పేర్లు కూడా మంచిలో కనిపిస్తాయి. నెక్స్ట్ చదివిన మోయాబు కానీ ఎదోము కానీ అవి మనకి అంటే తక్కువగా కనిపిస్తున్నాయి. చెడు అనే దానికంటే తక్కువగా కనిపిస్తున్నాయి. దేవుని చేతిలో, దేవుని పరిపాలనలో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. కానీ దేవుడు ఉద్దేశించిన ప్రకారం, దేవుని చిత్త ప్రకారము వాటిని దేవుడు ఎలా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటాడు. మనం కిందకి చదివినట్లయితే 11వ వచనంలో, దేవా నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా, దేవా మా సేనలతో కూడా నువ్వు బయలుదేరుట మాని ఉన్నావు కదా అంటున్నాడు ఇక్కడ దావీదు. ఇది ఎంత ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు? దేవుణ్ణి ఎందుకు స్తుతిస్తున్నాడు? దేవుణ్ణి ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు అనంటే, దావీదు దేవునితో మాట్లాడుతూ, దేవా నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా, నువ్వు ఒక పాజ్ పెట్టావు ప్రభా, విజయమును నాకు ఇవ్వడానికి ఒక చిన్న గ్యాప్ పెట్టావు. దేవా మా సేనలతో కూడా నువ్వు బయలుదేరుట అంటే దావీదుకున్న విశ్వాసం ఎలాంటిది అని అంటే, ఒకవేళ దావీదు యుద్ధానికి దిగితే నాతో పాటుగా ఎవరు వస్తారని, దేవుడు నాతో పాటు వస్తాడు, నా సేనలతో పాటు దేవుడు ఉంటాడు అనే ఉద్దేశం దావీదుకుంది. కాబట్టి మా సేనలతో కూడా నువ్వు బయలుదేరుట మాని ఉన్నావు కదా అంటున్నాడు. మనం ఎంతమంది అలా ఆ విధంగా చెప్పగలం? ప్రభా నాకు ఇచ్చే జయములో నీవు కొంతకాలం నాతో నడవట్లేదు కదా, నా విజయాలను నువ్వు ఆపేశావు కదా అని మనం ఏమైనా ప్రార్థన చేయగలమా? లేదు. దేవుణ్ణి మనం అయితే దూషించేస్తాం, లేదంటే పొగిడేస్తాం. బాగా మేలు చేశాడు అనుకోండి కన్నీళ్ళు కారుస్తాం. మనకేమీ చేయలేదనుకోండి దేవునికి దూరం అయిపోతాం. ఆ విధంగా మనం ఉన్నాం. ఇక్కడ దావీదు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన దేవుని మీద ఆధారపడిన మనిషిగా కనిపిస్తున్నాడు. దేవుని యొక్క ప్రేమను రుచి చూచిన వాడిగా కనిపిస్తున్నాడు. ఇదిగో దేవుడు నాకు విజయాన్ని ఇవ్వడం, ఒక పాజ్ పెట్టేశాడు, ఒక మధ్యలో ఒక గ్యాప్ ఖాళీ ఉండిపోయింది, ప్రభా నువ్వు దాన్ని ఫిల్ చెయ్యి అని ముందుగానే అది చేయక మునిపే దేవుడు విజయం ఇస్తాడా ఓటమినిస్తాడా తెలియదు, కానీ ముందుగానే దేవుణ్ణి స్తుతించడం మనం ఇక్కడ చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా జరిగే కార్యాలను బట్టి మనం ముందుగానే దేవుని స్తుతించే వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనం ఎప్పుడు స్తుతిస్తున్నాం? మేలు కలిగినాక, లేకపోతే మేలుకు కలగక ముందే మనం స్తుతిస్తున్నామా? చాలామంది కృతజ్ఞత కొడుకులు పెట్టుకుంటారు కదండి. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. చాలామంది కృతజ్ఞత కొడుకు పెడతాం. ఎప్పుడు పెడతాం? మేలు జరిగిన తర్వాత పెడతాం. మేలు జరగక ముందు ఎవరో పెట్టరు కదా. నేను పలానా పూనుకుంటున్నాను, నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, దేవుడు ఇది పూర్తి చేయలాగన ముందుగానే కృతజ్ఞత కూడికి పెడుతున్నానని ఎవరైనా పెట్టిన వాళ్ళు ఉన్నారా? మన ఆలోచన విధానం ఆ విధంగా ఉంది. దావీదు ఆలోచన విధానం వేరేగా ఉంది. దావీదు ముందుగానే దేవునికి స్తుతి చెల్లించేవాడై ఉన్నాడు. విక్టరీ రాకమునుపే, విజయం తనకి రాకమునుపే ఆయన దేవుణ్ణి స్తుతించేవాడిగా ఇక్కడ మనకి కనిపిస్తున్నాడు. ఎందుకు దావీదు ఆ విధంగా చేసి ఉంటాడంటే, దావీదుకు తెలుసు యెహోవా శూర కార్యములను జరిగించువాడు, చేయువాడు అనే విషయం దావీదుకు తెలుసు కనుక. దావీదే కాదు, చాలామంది ఏమంటారు దేవుని యొక్క బిడ్డలు, చాలామంది ప్రవక్తలు ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దేవుని మీద ఆధారపడి నడిచిన వారు, దేవునితో కూడా నడిచిన వారు, దేవుడు లేకుండా వారి జీవితంలో ఎటువంటి సంఘటన జరగని వారు, అటువంటి వారందరూ కూడా ముందుగానే దేవునికి స్తుతి చెల్లించే క్రమం వారు నేర్చుకున్నారు. ఎందుకు అనంటే వారికి తెలుసు దేవుడు ఖచ్చితంగా ఇది జరిగిస్తాడు అని. అబ్రహాము
విశ్వాసులకు తండ్రి అని మనకు తెలుసు కదండి. మరి ఆయన కొండ ఎక్కుతున్నప్పుడు ఏమీ అనుమానించకుండా, ఏమీ ఆలోచించకుండానే కుమారుని తీసుకొని ఎక్కేసాడు. కుమారుడు అడుగుతాడు కదా, నాన్న మనం వెళ్తున్నాం కానీ మరి బలుపసి వేదు అని అంటే అక్కడ ఏమని అంటాడు, యెహోవా చూసుకుంటాడు. అటువంటి విశ్వాసం ఆయనకున్నది. ఆయన ఏది కాదనలే, ఎందుకు ప్రభా అని ప్రశ్నించలే, సూటిగా దేవుని మాట విన్నాడు, దానికి లోబడిపోయాడు. మనము కూడా మన జీవితాలు ఆ విధంగా మార్చుకోవాలి. అయితే ఎట్టి పరిస్థితిలో దేవుడు వచ్చి సహాయం చేస్తాడనే భావనతో దావీదు ఉన్నాడు కాబట్టి ముందుగానే ఆయన స్తుతి చెల్లిస్తున్నాడు. చివరిగా ఒక్క మాట మనం చదువుదాం. దేవుని వలన మేము శూర కార్యములను జరిగించెదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే అని చివరి వచనం రాయబడి ఉంది. అయితే 12వ వచనం మొదటి లైన్ మనం చూసినట్లయితే చాలండి, మనుషుల సహాయము వ్యర్థము అనే ఆలోచన దావీదుకుంది. మనకున్న విశ్వాసమును బట్టి చాలాసార్లు మనం మనుషుల మీదే ఆధారపడతాం, కానీ దావీదు పూర్తిగా దేవుని మీదే ఆధారపడుతున్నాడు. మనుషుల సహాయము వ్యర్థము అంటున్నాడు. పౌలు అంటాడు ఈ లోకంలో ఉన్న సమస్తము వ్యర్థము అంటాడు. దావీదు ఏమంటున్నాడంటే మనుషుల సహాయము వ్యర్థము అంటున్నాడు. అందుకనే వారు గొప్ప వారు అయ్యారు. ఎందుకు అని అంటే సమస్తమును వ్యర్థముగా వారు ఎంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కేవలం దేవుని వలన మాత్రమే శౌర్యకార్యములు జరుగుతాయి. మా యొక్క శత్రువులను అనగద్రొక్కువాడు ఆయన మాత్రమే. మనుషులు ఎవరు కూడా మా శత్రువులను అనగద్రొక్కువారు లేరు. కాబట్టి దావీదుకున్న ఇట్టి విశ్వాసము, దేవుని పైన నమ్మకము, దేవుని ఎడల విధేయత, కార్యము జరగక ముందే చెల్లించే కృతజ్ఞత, ఇవన్నీ కూడా మనలో ఉండాలని ఈ కీర్తన మనకి నేర్పిస్తుంది. అర్థమవుతుందా? అందరూ కూడా మన సొంత కార్యాల్లో ఉన్నాం, మన సొంత పనుల్లో ఉన్నాం. ఇక్కడ దావీదుని బట్టి మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి? మీరు చెప్పండి. 4 విషయాలు నేను చెప్పాను. దేవుని మీద ఆధారపడాలి. చెప్పండి. మేలు జరగక మునుపే దేవునికి కృతజ్ఞత మనం చెల్లించాలి. ఇంకా దేవుని యొక్క నామాన్ని మనం ప్రకటించేవారుగా ఉండాలి. జనుల మధ్యన ఆయన నామాన్ని మనం ప్రకటించాలి. దేవుని ఎడల మనం విధేయత చూపించాలి. దేవుని ఎడల నమ్మకం మనం కలిగి ఉండాలి. దేవుడు ఖచ్చితంగా నువ్వు ప్రార్థిస్తున్నప్పుడే దేవుడు ఇది ఖచ్చితంగా జరిగిస్తాడు అనే విశ్వాసం నీలో ఉండి, విశ్వాస సహితమైన ప్రార్థన ఖచ్చితంగా విజయమును స్వస్థతనిస్తుంది. దాని అర్థం ఏంటంటే విజయమును మనకి ఇస్తుంది. కాబట్టి నీ జీవితంలో విజయం కావాలనుకుంటే నువ్వు ప్రార్థించేటప్పుడే దేవుడు ఇది చేస్తాడని నమ్ము. ఖచ్చితంగా దేవుడు చేయక మునిపే దేవునికి కృతజ్ఞత చెల్లించి ఆయనను స్తుతించు. ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో అటు మేలులు జరిగించునుగాక. ఆమేన్.